గుడ్ మార్నింగ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయ సోదరీమణులందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ వీడియో చేయడంలో ప్రధానమైనటువంటి ఉద్దేశము, ట్రంప్ గారు నిన్న 1వ తారీఖు అనౌన్స్ చేసినటువంటి షట్ డౌన్ అంటే ఏమిటి. ఈ షట్ డౌన్ అంటే ఒక సామాన్య మానవుడికి కనుక తెలియాలి అంటే, షట్ డౌన్ అంటే గవర్నమెంట్ ఆఫీసులు ఏవి కూడాను పని చేయవు. విద్యాలయాల్లో ఉండేటువంటి వాళ్ళను కూడాను మీరు స్కూలుకి రావాల్సినటువంటి పని లేదు, పాఠాలు చెప్పవలసినటువంటి పని లేదు, మీరు సెలవు మీద వెళ్ళండి అని చెప్పడం అన్నమాట. కానీ ఎమర్జెన్సీ సర్వీసెస్ అంటే ఫైర్ సర్వీసెస్, వాటర్, హాస్పిటల్స్, ట్రాన్స్పోర్టేషన్, ఇంకా సైనిక వ్యవహారాలకు సంబంధించింది పోలీసులు మాత్రము తమ విధుల్లో ఉంటారు. దీని మూలకంగా అమెరికాలో 7,50,000 మందికి ఇంచుమించుగా ఉద్యోగాల్లో నుంచి పోతారేమో, తొలగించబడతారేమో అనేటువంటి సందేహం కలుగుతూ ఉంది. ఇంచుమించుగా అంతమంది ఉంటారా లేదా అన్న సంగతి అయితే మనకు తెలియదు. కానీ ట్రంప్ గారు మటుకు ఇంచుమించుగా 1,00,000 మందిని తీసివేయాలి అనేటువంటిది ఆయన యొక్క ఉద్దేశం. దీని ఎఫెక్ట్ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా కాస్త ఉంటుంది. అమెరికాలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్క ఎమర్జెన్సీ సర్వీసెస్ తప్ప మిగిలినవన్నీ కూడాను షట్ డౌన్ చేస్తారు. అంటే ప్రభుత్వం కనుక డబ్బులు కనుక ఖర్చు పెట్టాలి అంటే ఉభయ సభల యొక్క అంగీకారం ఉండాలి. ఈ ఉభయ సభలలో అంగీకారం అనేటువంటిది లేదు. ట్రంప్ గారేమో చేయాలంటారు, అవతల వాళ్ళేమో నో కుదరదు అంటారు. ఇంతకుముందు మార్చిలో కూడాను ఆయన అధికారంలోకి వచ్చిన ఒకసారి ఇలాగే జరిగింది. కానీ అప్పుడు అప్రూవ్ చేశారు, ఇప్పుడు అప్రూవ్ చేయడం లేదు. అంటే ప్రభుత్వ వేతనాలు పే చేయడానికి, కాంట్రాక్టర్లకు పే చేయడానికి ఇద్దరు కూడాను అప్రూవల్ ఇవ్వాలన్నమాట. అక్కడ వీళ్ళిద్దరికీ తేడా వచ్చింది. అదనమాట షట్ డౌన్ అంటే. ఇది ఇప్పుడే జరగడం కాదు, గతంలో కూడాను కొన్నిసార్లు జరిగింది ఈ షట్ డౌన్ అనేటువంటిది. 1980 సంవత్సరం నుంచి కనుక తీసుకుంటే 14-15 సార్ల వరకు ఇప్పటి వరకు షట్ డౌన్ చేశారు. 2018లో ట్రంప్ గారు అధికారంలో ఉన్నప్పుడు కూడాను ఒకసారి చేశారు. అయితే ఇది వారం రోజులు ఉంటుందా, నెల రోజులు ఉంటుందా అనేటువంటిది మనం ఇప్పుడే చెప్పలేము. అది వాళ్ళ డెసిషన్కే మనం వదిలేయాలి. కానీ మనం చేయగలిగిందంటూ ఏమీ ఉండదు. దీని మూలకంగా ఏమవుతుందంటే, ప్రభుత్వం ఖర్చు పెట్టవలసినటువంటిది పెట్టలేదు, కాంట్రాక్టర్లుగా డబ్బులు ఇవ్వరు, పనులు ఆగిపోతాయి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా జీతాలు ఇవ్వరు. మీరు సెలవు మీద వెళ్ళిపోండి అని కానీ, లేకపోతే ఆల్టుగెదర్ రిజైన్ చేసి వెళ్ళిపోండి అని కానీ చెప్పడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. దీని మూలకంగా ప్రపంచంలో ఉండేటువంటి అనేక దేశాలు అమెరికాకి పంపించేటువంటి వస్తువులు కానీ, సర్వీసెస్ కానీ డబ్బులు రావడం అనేటువంటిది కష్టమవుతుంది. అంటే పేమెంట్స్ అనేటువంటిది అంత తొందరగా రావన్నమాట. అది మన భారతీయులకైనా ప్రపంచంలో ఎవరికైనా సరే అందరికీ కూడాను ఒకే రూల్ అప్లై అవుతుంది. దీని గురించి మనం అంతగా వర్రీ కావాల్సినటువంటి పని లేదు. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా కనుక చూసుకుంటే ఒక్కోసారి 2023, 2024 సంవత్సరంలో చేసినటువంటి పనులకు కూడా బిల్స్ రానటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు అమెరికాలో కూడాను ఇంచుమించుగా అదే రకమైనటువంటి పరిస్థితి అన్నమాట. సో ఇది ఒక సామాన్య మానవుడికి సింపుల్గా అర్థం కావాలంటే, గవర్నమెంట్ ఆఫీసెస్ అంటే మనకి ఇండియాలో లాగా ఎంఆర్ఓ ఆఫీసెస్, సబ్ రిజిస్టర్ ఆఫీసెస్, కలెక్టరేట్లు, తర్వాత ఆర్డీఓ ఆఫీసెస్ ఎలాగైతే మూసేస్తారో, అంగన్వాడీలు కానీ ఇంకోటి కానీ స్కూల్స్ కానీ ఎలాగైతే మూసేస్తారో అలాగే ఇక్కడ కూడా జరుగుతుందన్నమాట. అంటే ఒక రకంగా ఏంటంటే ఎంఆర్ఓ, సబ్ రిజిస్టర్ ఆఫీస్ మూసేయడం అన్నమాట. వాళ్ళకి జీతాలు ఇవ్వలేక, వాళ్ళ ఖర్చులు తట్టుకోలేక, ఖర్చులకు డబ్బులు లేక మూసేయడం అన్నమాట. ఇది షట్ డౌన్.